హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ మనం పరిశీలిద్దాం. ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేటు అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఈరోజు ఎన్నో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కవర్ కావడం జరిగింది. మరి మీ ఫ్రెండ్స్ అవసరం ఉన్న వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మరి వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి. మరి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా గ్రూప్ 1కి సంబంధించి ఒక వార్త రావడం జరిగింది, ఒక ఆర్టికల్ మాదిరిగా. గ్రూప్ 1 ఫలితాల్లో గోల్మాల్ అంటూ నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. టీజీపీఎస్సీ దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ. ప్రత్యేక తెలంగాణ సిద్ధించిన నాటి నుంచి ఎన్నో వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత టీజీపీఎస్సీ సొంతం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే టీజీపీఎస్సీ ద్వారా మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని ఎన్నికల ప్రచార సభల్లో వాగ్దానం చేసింది. కానీ 2 లక్షల ఉద్యోగాలు పక్కన పెడితే గ్రూప్ 1 పరీక్ష నిర్వహించి 20,000 పేపర్లను కూడా సరిగా దిద్దలేకపోయారని, ఈ తెలంగాణ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అయినటువంటి గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు పూర్తిగా తప్పుల తడకగా మార్చేశారని 523 గ్రూప్ 1 పోస్టులకు గాను పరీక్ష రాసినటువంటి 20,000 మందిలో 40% మంది తెలుగు మీడియంలో పరీక్ష రాస్తే జిఆర్ఎల్ ప్రకారం టాప్ 500లో ఒక తెలుగు మీడియం అభ్యర్థి కూడా లేకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసిందని ఈ యొక్క ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. మరి దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆంధ్రభోజులు శ్రీకృష్ణదేవరాయలు అంటే, మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము దేశ భాషలందు అసలు తెలుగును లెస్ చేసే కుట్ర చేస్తుందారని పేర్కొన్నారు. 46 పరీక్ష కేంద్రాల్లో కేవలం 2 సెంటర్లలోనే 74 మంది టాపర్లు ఉండగా, కొన్ని సెంటర్లలో ఒక్క టాపర్ కూడా ఎందుకు లేరు? ప్రిలిమ్స్లో అర్హత సాధించిన అభ్యర్థులు పరీక్షలు రాస్తే కొన్ని సెంటర్లో 10% పాస్ అయితే, ఇంకా కొన్ని సెంటర్లో 0.2% పాస్ అవ్వడం జరిగింది. ఇక కొన్ని సెంటర్లో 0% కూడా ఉంది. మరి అంతరం ఎలా సాధ్యం? పక్కపక్క రోల్ నెంబర్లు సుమారుగా 1300 మందికి ఒకే ఫలితాలు ఎలా వస్తాయి? ఇది ఎలా సాధ్యమైందని కొందరు అభ్యర్థులకు కొన్ని సబ్జెక్టుల్లో ఉత్తమ ఫలితాలు వచ్చి ఇంకొన్ని సబ్జెక్టులో 0, 1, 2, 3 మార్కులు రావడం, కఠినమైన ప్రిలిమ్స్ దాటుకొని ఫైనల్స్ రాసిన వాళ్ళకు విచిత్రంగా 2, 3, 6, 8, 9 మార్కులు రావడంలో అంతర్యం ఏమిటని టీజీపీఎస్సీ వారు మార్చి 13న గ్రూప్ 1 వాల్యుయేషన్ పారదర్శకంగా జరుగుతుందని ఒక వెబ్ నోట్ రిలీజ్ చేశారు. కానీ పరీక్ష ఫలితాలు ఫిబ్రవరిలో వస్తాయని నవంబర్లోనే కాంగ్రెస్ పార్టీ తన అఫీషియల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇది ఎలా సాధ్యమని, అసలు కాంగ్రెస్కు టీజీపీఎస్కి ఏం సంబంధం? ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ విషయాలు కాంగ్రెస్కి ఎలా తెలుస్తాయని క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక రీకౌంటింగ్ అప్లై చేసుకున్నటువంటి 9,000 మందికి ఒక్కరికి కూడా మార్కులు పెరగలేదు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, రీకౌంటింగ్ చేయకముందే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కేటగిరీల వారిగా ఫలితాలు వెల్లడించడంలో అంతర్యం ఏమిటి? జిఆర్ఎల్ రాకముందే ఎవరికి ఎన్ని మార్కులు, ఏ హాల్ టికెట్ వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తున్నాయో తెలిసిపోతుంది. ఈ సమాచారం టెలిగ్రామ్ గ్రూపులో ఎలా వస్తుంది? దేశంలో యూపీఎస్సీ ఉన్నది, అనేక రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉన్నాయి. కానీ ఏ రాష్ట్రంలో కూడా ప్రిలిమ్స్కు, మెయిన్స్కు వేర్వేరు హాల్ టికెట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి టీజీపీఎస్సీ మాత్రమే ఇలా 2 హాల్ టికెట్లు ఎందుకు ఇస్తుంది? దీనిపైన చర్చ జరగాలి. మొదటి 2 ఇవాల్యుయేషన్లు జరిగాయి, కానీ థర్డ్ ఇవాల్యుయేషన్ జరగలేదని అభ్యర్థులు అంటున్నారు. కానీ నాకైతే 2వ ఇవాల్యుయేషనే సరిగా జరగనట్టు అనిపిస్తుంది. మొదటి ఇవాల్యుయేషన్కు 2వ ఇవాల్యుయేషన్కు 15% వేరియేషన్ ఉంటేనే 3వ దానికి వెళ్ళాలి. కానీ మొదటి 2 ఇవాల్యుయేషన్కు సుమారు 40%, 50% తేడా ఉన్నది. టాపర్కు 500 మార్కులు వచ్చాయి, 550. యూపీఎస్సీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వారికి 380, 390, 400 మార్కులు వచ్చాయి. ఇది ఎలా, ఇంత అంతరం ఎలా ఉంటుంది? ప్రతి సబ్జెక్టులో 5 లేదా 6 స్పెషలైజేషన్లు ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రొఫెసర్లతోటే పేపర్ వాల్యుయేషన్ చేయించాలి. కానీ వాళ్ళు కాంట్రాక్ట్ కుదుర్చుకున్న ప్రైవేట్ వ్యక్తులతో వాల్యుయేషన్ చేయించారు. ఒక్కో స్టేజీలో, ఒక్కో మీడియంలో, ఒక్కో కేటగిరీలో ఒక్కో రకమైన ఫలితం. గ్రూప్ 1లో ఏమైనా డీలిమిటేషన్ చేశారా? గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకన సమయంలోనే గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. సర్వేలో కాంగ్రెస్ అభ్యర్థి వెనుకబడ్డట్టు నిరుద్యోగులు, యువత అంతా కాంగ్రెస్కు వ్యతిరేకం అవుతున్నారని పసిగట్టి
నష్ట నివారణ చర్యల్లో భాగంగా గ్రూప్ 1 ఫలితాలు ప్రకటిస్తే నిరుద్యోగులను మచ్చిక చేసుకోవచ్చని, గెలవచ్చని ఎత్తుగడ వేశారు. 6,000 అభ్యర్థుల పేపర్లను ఏపీలో 40 రోజుల్లో మూల్యాంకనం చేస్తే 20,000 అభ్యర్థుల పేపర్లను 3 నెలల్లో పూర్తి చేయడం వెనుక ఇదే అసలు రహస్యమని, గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన ఈ అవకతవకలపైన విచారణ జరగాలి, రీవాల్యుయేషన్ జరగాలి, లేదంటే మళ్ళీ పరీక్ష నిర్వహించాలి. పరీక్షలను ఇంత తప్పుల తడకగా నిర్వహించి మానసికంగా వారిని కుంగదీసినందుకు విద్యార్థి లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని మరి బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ను ఇక్కడ ఆర్టికల్గా ఇవ్వడం జరిగింది. మరి ఎవాల్యుయేషన్లో భారీ అక్రమ అవకతవకలు జరిగాయని పేర్కొంటూ రీఎవాల్యుయేషన్ లేదా ఎగ్జామ్ నిర్వహించాలని పేర్కొంటున్నట్టుగా ఆ ఆర్టికల్ యొక్క సారాంశం. 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ ఆ గైడ్లైన్స్ విడుదల చేసిన ప్రభుత్వం 15 ఏళ్ల తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం క్షమించరాని నేరం. ఎక్స్ వేదికగా సీఎం ట్వీట్. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గైడ్లైన్స్ విడుదల చేయడం జరిగింది. గత 15 ఏళ్లుగా ఈ ప్రక్రియ జరగకపోవడం ఒకంత ఆశ్చర్యానికి, విస్మయానికి గురిచేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి తన సామాజిక సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. పేద బిడ్డల విద్యపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం క్షమించరాని నేరంగా ఆయన పేర్కొన్నారు. ప్రతి వ్యవస్థలో ఇలాంటి తప్పిదాలను గుర్తిస్తూ వాటిని సరిచేస్తూ ప్రజాప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. ఇక అన్ని వర్సిటీలకు ఒకే దరఖాస్తు, స్వీకరణకు ప్రత్యేక పోర్టల్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీపై ఉన్నత విద్యా మండలి కసరత్తు. రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు అవసరమైన తదుపరి చర్యలపైన విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి, కళాశాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన చర్చించారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి అప్పగించారు. ఈ క్రమంలో విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, కార్యదర్శి ఆచార్య శ్రీరామ్ వెంకటేష్, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య మంగళవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశమై చర్చించారు. అంటే అన్ని వర్సిటీలకు ఒకే అప్లికేషన్ ద్వారా అన్ని వర్సిటీలకు పోటీ పడవచ్చని ఆ వార్త యొక్క సారాంశం. ఇంటర్ ఎవాల్యుయేషన్లో కొత్త విధానం. 5 స్లాట్లలో ర్యాండమ్ చెకింగ్. 0 మార్కులు వచ్చిన వారితో పాటు 25 నుంచి 34 మార్కులు వచ్చిన వారిని వాళ్ళవి మళ్ళీ రీవాల్యుయేషన్. ఫలితాల్లో తప్పులు రాకుండా ఇంటర్ బోర్డు జాగ్రత్తలు. ఈ నెల 25 వరకు ఫలితాలు రిలీజ్ చేసే ఛాన్స్. మరి ఇంటర్మీడియట్ ఎవాల్యుయేషన్లో ఇంత జాగ్రత్తలు తీసుకుంటే గ్రూప్ 1 స్థాయి ఎగ్జామ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకురో ఎవరికీ తెలియడం లేదు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో తప్పులు చోటు చేసుకోకుండా ఇంటర్మీడియట్ బోర్డు ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కొత్త విధానాన్ని అమలు చేయనుంది. విద్యార్థుల యొక్క ఆన్సర్ షీట్లను వాల్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆ పేపర్లను మరొకసారి చెక్ చేయనుంది. రిజల్ట్ ఇవ్వడం కాస్త ఆలస్యమైన సరైన ఫలితాలు ఇవ్వాలని ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. సరే, రిజల్ట్ ఇవ్వడం 1 వీక్ 10 డేస్ లేట్ అయినా పర్లేదు, కానీ మరి ఆ యొక్క రిజల్ట్స్ను ఏవేవి డౌట్ ఉంటాయో వాటిని రీచెక్ చేసుకోవడం జరుగుతుందట. చాలా మంచి నిర్ణయం. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మార్చి 3న ప్రారంభమై 25తో ముగిశాయి. ఈ పరీక్షలకు 9.96 లక్షల మంది విద్యార్థులు హాజరే కాగా ఈ పరీక్షల వాల్యుయేషన్ ప్రక్రియ 19 కేంద్రాల్లో గత నెల 10న ప్రారంభమైంది. మరి మొత్తానికి వాళ్ళు ర్యాండమ్గా రీచెక్ చేయడం జరుగుతుందని వార్త ఇవ్వడం జరిగింది. 373 మంది వెటర్నరీ అసిస్టెంట్లకు పదోన్నతులు. పశుసంవర్ధక శాఖలోని వెటర్నరీ అసిస్టెంట్లకు లైవ్ స్టాక్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించేందుకు అనుమతులు జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జోన్ 1లో 23 మందికి, జోన్ 2లో 43, ఇక ఈ జోన్ల వారీగా మొత్తం 373 మందికి పదోన్నతులు కల్పించాలని ఆదేశించింది. 10 ఏళ్ల తర్వాత వెటర్నరీ అసిస్టెంట్లకు పదోన్నతులు దక్కనున్నాయి. దాదాపు 10 ఇయర్స్ తర్వాత ఈ వెటర్నరీ అసిస్టెంట్లకు ప్రమోషన్లు రావడం జరుగుతుందని వార్త రావడం జరిగింది. 15 ఏళ్లుగా యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల భర్తీ లేకపోవడం ఆశ్చర్యకరం. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి గైడ్లైన్స్ విడుదల చేశామని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మరి లాస్ట్ 15 ఇయర్స్గా ఈ ప్రక్రియ జరగకపోవడం ఆశ్చర్యానికి, విస్మయాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. పేద బిడ్డల విద్యపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం క్షమించరాని నేరమని మండిపడ్డారు.
గురుకులాల్లో కోడింగ్ కోర్సులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి గురుకులాల్లో కోడింగ్ కోర్సులు అమలు చేయనున్నట్టు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ కార్యదర్శి వర్షిని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 238 గురుకుల పాఠశాలల్లో కోడింగ్ కోర్సు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఇందుకోసం 5 ఏళ్ల కాలానికి ఆర్పిఎఫ్ యూకే ఫౌండేషన్తో మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయూ కుదుర్చుకున్నట్టు తెలిపారు. ఇక నిరుద్యోగులకు గుడ్ న్యూస్. 10th అర్హతతో ఉద్యోగాలు. నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యాయి. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దేనికి అసలు ఇది? ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కులు, సంబంధిత విభాగాల్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే చాలు. మరి 10th అన్నాడు, మళ్ళీ ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే జాబ్ పొందొచ్చు. సౌత్ సెంట్రల్ రైల్వే 2025-26 సంవత్సరానికి నాగపూర్ డివిజన్ మోతీబాగ్ వర్క్షాప్లో అప్రెంటిస్ శిక్షణలో భాగంగా యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు మే 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 50% మార్కులతో 10వ తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ కోర్సు పూర్తి చేసి ఉండాలి. 10th ప్లస్ ఐటీఐ ఉండాలి. ఓన్లీ 10th కాదు. వాడ హెడ్డింగ్ ఏమో ఓన్లీ 10th అని ఇచ్చిండు. మొత్తం అప్రెంటిస్ పోస్టులు 1007 ఖాళీలను భర్తీ చేస్తారు. ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, పిఓపిఏ, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, ప్లంబర్, పెయింటర్, వైర్మెన్, వీటికి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. మరి 10th ఐటీఐ ఉన్న వాళ్ళు వీటికి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక పశుసంవర్ధక శాఖలో పదోన్నతులకు షెడ్యూల్ ఇది మనం చదవడం జరిగింది. ఓయూ తప్పిదం అభ్యర్థులకు శాపదం. ఉత్తీర్ణత తేదీని తప్పుగా ఇవ్వడంతో హాస్టల్ వెల్ఫేర్ పోస్టుల్లో న్యాయం జరిగేదాకా పోరాటం అంటూ ఆందోళన చెందుతున్న 10 మంది ర్యాంకర్లు సాంకేతిక టెక్నికల్ మిస్టేక్ అంటూ లేఖ రాసిన వర్సిటీ పట్టించుకొని టీజీపీఎస్సీ. ఉస్మానియా యూనివర్సిటీ అధికారుల తప్పిదం ఆ ఉద్యోగార్థుల పాలిట శాపంగా మారింది. కష్టపడి చదివి మంచి ర్యాంకులు తెచ్చుకున్నప్పటికీ వారికి ఉద్యోగం దక్కకుండా పోయింది. గత ప్రభుత్వంలో 2022 డిసెంబర్ 23న గిరిజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, సీనియర్ సిటిజన్స్, దివ్యాంగుల, స్త్రీ సంక్షేమ శాఖలకు సంబంధించి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల కోసం టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. 2023లో పలు దఫాలుగా పరీక్ష కూడా నిర్వహించింది. నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి అభ్యర్థి ఖచ్చితంగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఈడీ పూర్తి చేసి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే నోటిఫికేషన్ విడుదలయ్యే తేదీకి 2 రోజుల ముందే ఓయూ పరిధిలోని విద్యార్థులు పాస్ అయినట్టు మెమోలు వచ్చాయి. వాటితోటే పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక అభ్యర్థులు పరీక్ష రాస్తే వారిలో కొందరికి మంచి ర్యాంకులు వచ్చాయి. వీరంతా ఆయా జోన్లు, రిజర్వేషన్ కేటగిరీ ఆధారంగా మెరిట్ లిస్ట్లో ఉన్నారు. ఆ తర్వాత టీజీపీఎస్సీ 1:1 నిష్పత్తిలో పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసింది. ఆ వివరాలతో క్రాస్ వెరిఫికేషన్ కోసం ఓయూకి పంపితే వారేమో సదరు అభ్యర్థులు బీఈడీ పాస్ అయిన తేదీని 2022 డిసెంబర్ 21కి బదులు 2022 డిసెంబర్ 30 అని పేర్కొన్నారు. దీంతో నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి బీఈడీ పూర్తి కాలేదన్న కారణంతో టీజీపీఎస్సీ అధికారులు 17/2025 మార్చిన విడుదల చేసిన ప్రొవిజనల్ జాబితా నుంచి వారి పేర్లను తొలగించారు. ర్యాంకు వచ్చిన ప్రొవిజనల్ లిస్టులో పేర్లు లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. కాగా ర్యాంకు వచ్చి మెరిట్ లిస్టులో పేర్లు ఉండి ప్రొవిజనల్ జాబితాలో పేరు రాకపోవడానికి పాస్ అయిన తేదీని తప్పుగా ఇవ్వడమే కారణమని తెలుసుకున్న అభ్యర్థులు యూనివర్సిటీ అధికారులను సంప్రదించారు. అక్కడ అధికారులు టెక్నికల్ మిస్టేక్ వల్ల ఇలా జరిగిందని 20వ తేదీన టీజీపీఎస్సీకి లెటర్ పంపించారు. అభ్యర్థులు వెళ్ళి టీజీపీఎస్సీలు అడిగినప్పుడు కూడా అధికారులు వర్సిటీ నుంచి లెటర్ అందిందని చెప్పారు. కానీ ఆ తప్పును సరిదిద్దేందుకు ససేమిరా అంటూ మరి వాళ్ళు ఒక 10 మంది ఆ డేట్ వాళ్ళు పాస్ అయిన డేట్ తప్పుగా ఇవ్వడంతో అప్పటికి 10 days తక్కువగా ఉందని వాళ్ళను ఫైనల్ లిస్ట్ నుంచి తొలగించారట. వారి న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకు గవర్నర్లకు వీటో పవర్ లేదు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల్ని శాశ్వతంగా తొక్కిపెట్టలేరు. తమిళనాడు గవర్నర్ తీర్పైన సుప్రీంకోర్టు సీరియస్. 10 బిల్లుల్ని పెండింగ్లో ఉంచడం పైన ఆక్షేపణ. గవర్నర్ అధికారాలు, బాధ్యతలపైన కీలక వ్యాఖ్యలు. సుప్రీంకోర్టు తీర్పు పట్ల తమిళనాడు సీఎం స్టాలిన్ హర్షం వ్యక్తం చేశాడు. ఇది అన్ని రాష్ట్రాలకు లభించిన విజయంగా అభివర్ణన.
మరి గవర్నర్ 3 నెలలకు మించి శాసనసభ ఆమోదించిన బిల్లులను 3 మంత్స్ మించి నొక్కి పెట్టవద్దు, బిల్లుల్ని వెంటనే ఆమోదించాలని మరి సుప్రీంకోర్టు గవర్నర్ల వీటో పవర్ అనేది గవర్నర్లకు ఏమీ ఉండదని వ్యాఖ్యానించినట్టుగా ఆ వార్త యొక్క సారాంశం. ఇక ఎస్ఎస్సి మూల్యాంకన కేంద్రం ఆకస్మిక తనిఖీ, వసతులను పరిశీలించిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్. రాష్ట్రంలో 10వ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన విషయం తెలిసిందే. పరీక్షల అనంతరం నిర్వహించే జవాబుపత్రాల మూల్యాంకనం రాష్ట్రంలోని 19 కేంద్రాల్లో కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా సంగారెడ్డిలో కొనసాగుతున్నటువంటి మూల్యాంకన కేంద్రాన్ని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన జవాబుపత్రాల మూల్యాంకనం ఈ నెల 7 నుంచి 15 వరకు 19 కేంద్రాల్లో నిర్వహించబడుతుంది. మంగళవారం ఉదయం పాఠశాల విద్యా సంచాలకులు నరసింహారెడ్డి సంగారెడ్డి జిల్లా నందలి పరీక్ష మూల్యాంకన కేంద్రాన్ని పరిశీలించారు. మూల్యాంకన కేంద్రంలో ఉపాధ్యాయుల హాజరుతో పాటు వసతుల ఏర్పాట్లను పరిశీలించారని మరి డైరెక్టర్ అక్కడ సంతృప్తి వ్యక్తం పరిచినట్టు తెలిపారు. ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయి విధానంను పరిశీలించి డిఓ వెంకటేశ్వర్లతో పాటు అధికారులతో క్యాంప్ నిర్వహణను సమీక్షించడం జరిగిందని వార్త ఇవ్వడం జరిగింది. ఇక 15 వరకు 10వ తరగతి మూల్యాంకనం ఉంటుందని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మరి ఆ పరీక్ష కేంద్ర సందర్శన సందర్భంగా మీడియాతో వ్యాఖ్యానించినట్టు వార్త ఇవ్వడం జరిగింది. కాంట్రాక్టు లెక్చరర్ల ఆందోళన బాట. ఓయూ మహిళా వర్సిటీల్లో క్లాసుల బహిష్కరణ, జీవో 21ను రద్దు చేసి తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్. సిటీలోని చాకలైలమ్మ మహిళా వర్సిటీల్లో కాంట్రాక్టు లెక్చరర్లు ధర్నాకు దిగారు. మంగళవారం క్లాసులను బహిష్కరించి ఆందోళన బాటపట్టారు. జీవో 21ను రద్దు చేసి తమను రెగ్యులరైజ్ చేయాలని నినాదించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ నేతలు మాట్లాడుతూ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల కోసం తీసుకొచ్చినటువంటి జీవో 21ను రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12 వర్సిటీల్లోని 1270 కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. తాము కొత్త నియామకాలకు వ్యతిరేకత కాదని 30 ఏళ్లుగా లెక్చరర్లుగా విధులు నిర్వహించిన తమను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ మంత్రులు తమను క్రమబద్ధీకరిస్తారని హామీ ఇచ్చారని, మరి ప్రభుత్వాన్ని రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్ బదులు ఇప్పుడు నోటిఫికేషన్లో వాడే పోస్టులను మరి మీకు సబ్జెక్ట్ ఉంది కదా, అందులో మెరిట్ సాధించి జాబ్ కొట్టొచ్చు కదా. వారికి ఉరేసరి, అది తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. నిందితులు దేశంపై యుద్ధం ప్రకటించారు. సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసి అభద్రతా వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. దిల్షుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు 5గురికి ఉరి ఖరారు చేసిన ధర్మాసనం. లోకం చూడకుండానే అమ్మ కడుపులోనే ఊపిరి వదిలిన పసిగుడ్డుతో పాటు 18 మంది మరణించడం సహా 131 మంది తీవ్ర గాయాల పాలయ్యేందుకు కారణమైనటువంటి హైదరాబాద్ దిల్షుఖ్నగర్ జంట పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు ఉరిశిక్ష తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని హైకోర్టు తేల్చెప్పింది. శాంతి భద్రతలకు భంగం కలిగించడమే లక్ష్యంగా పెట్టిన వ్యవస్థీకృత నేరంలో నిందితులు భాగస్వాములను పేర్కొంది. పునరావాసం, పరివర్తన తీసుకొచ్చే నేరాలకు ఇది అతీతమని తేల్చెప్పింది. నిస్సహాయులైన పురుషులు, స్త్రీలు, పిల్లలు అనే విచక్షణ లేకుండా సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేయడం, విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా విచక్షణ రహితంగా చంపడం తీవ్ర క్రూరత్వంలోకి వస్తుందని మరి దిల్షుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులకు సంబంధించి నేరస్తులకు ఉరిశిక్షను వేస్తూ మరి తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిందని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక ఓయూలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షల బహిష్కరణ, సర్కార్పై కాలేజీల యాజమాన్యాల తిరుగుబాటు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయని ప్రభుత్వం, గతంలోనూ పరీక్షల బహిష్కరణ. రాష్ట్రంలో డిగ్రీ పీజీ కాలేజీల యాజమాన్యాలు సర్కార్పై తిరుగుబాటు చేశాయి. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించాయి. మంగళవారం ఓయూ పరిధిలోని 2, 4, 6 సెమిస్టర్ పరీక్షలను యాజమాన్యాలు బహిష్కరించాయి. దీంతో సెంటర్ల వద్ద కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పరీక్షలకు వచ్చిన విద్యార్థులు టెన్షన్కు గురయ్యారు. విద్యార్థులకు నష్టం కలిగించొద్దని కొన్ని కాలేజీల్లో గంట ఆలస్యంగా పరీక్షలు జరపగా మరికొన్ని చోట్ల పరీక్షలు నిర్వహించలేదు. అటానమస్ కాలేజీలు, నాన్ దోస్త్ కాలేజీల్లో పరీక్షలు యథావిధిగా జరిగాయి. మరి కొన్ని సెంటర్లో 1 అవర్ లేట్గా నిర్వహించగా మరి కొన్ని సెంటర్లో ఎగ్జామ్స్ పెట్టలేదు. మరి ఆ ఎగ్జామ్స్ పెట్టిన సెంటర్లో ఇట్లా చేస్తారా? మరి వర్సిటీల్లో పోస్టుల భర్తీకి ఒకే అప్లికేషన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకిపై
ఉన్నత విద్యా మండలి సమాలోచనలు కామన్ అప్లికేషన్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలా. ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి 12 యూనివర్సిటీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయని నేపథ్యంలో అన్ని వర్సిటీల్లో భర్తీకి ఒకే అప్లికేషన్ ద్వారా తీసుకునే ప్రయత్నానికి సంబంధించి వార్త రావడం జరిగింది. ఇక పత్తి కొనుగోలులో తెలంగాణ టాప్. కేంద్ర టెక్స్టైల్ శాఖ ఈ ఏడాది పత్తి కొనుగోలులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని ఈ విషయాన్ని తాజాగా కేంద్ర టెక్స్టైల్ శాఖ వెల్లడించింది. ప్రస్తుత పత్తి సీజన్లో ఈ ఏడాది మార్చి 31 వరకు జరిగిన కొనుగోలులో తెలంగాణ అత్యధికంగా 40 లక్షల బేళ్ల సేకరణ నమోదు చేసిందని మంగళవారం వెల్లడించింది. ఒక బేలు అంటే ఎన్ని కిలోలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మొత్తానికి పత్తి కొనుగోలులో దేశంలోనే తెలంగాణ టాప్లో నిలిచిందని ఇక్కడ వార్త రావడం జరిగింది. వరి తర్వాత రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంట పత్తి కావడం గమనార్హం. ఈ ఏడాది వాతావరణం పత్తి సాగుకు అంతగా సహకరించకపోయినప్పటికీ తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున పత్తిని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడంపై రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మే 1 నుంచి ఒక రాష్ట్రం ఒకే ఆర్ఆర్బీ అమల్లోకి. ఆర్థిక శాఖ నోటిఫికేషన్. ఒక రాష్ట్రం ఒకే ఆర్ఆర్బీ విధానాన్ని మే 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి మంగళవారం విడుదల చేసిన ఒక నోటిఫికేషన్ ప్రకారం 11 రాష్ట్రాల్లోని 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను కన్సాలిడేట్ చేయనున్నారు. దీంతో 4వ విడత కన్సాలిడేషన్లో భాగంగా మొత్తం ఆర్ఆర్బీల సంఖ్య ఆర్ఆర్బీ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్, అది అంటే ప్రతి రాష్ట్రానికి ఒకే ఆర్ఆర్బీ ఉండే విధంగా చర్యలు తీసుకుంది. మే 1 నుంచి అమల్లోకి రావడం జరిగింది. దీంతో 4వ విడత కన్సాలిడేషన్లో భాగంగా మొత్తం ఆర్ఆర్బీల సంఖ్య ప్రస్తుతం 43 నుంచి 28 తగ్గనుంది. విలీన జాబితాలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ తదితర 11 రాష్ట్రాల్లోని ఆర్ఆర్బీలు ఉన్నాయి. విలీనం అమల్లోకి వచ్చే తేదీని మే 1గా నిర్ణయించారు. మరి మే 1 నుంచి ఒక రాష్ట్రం ఒకే ఆర్ఆర్బీ, ఒకే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఉండనున్నాయి. రాష్ట్రానికి ఒకే ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు. లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, హెచ్ఆర్సీ చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్, గవర్నర్ ఆమోదముద్ర. లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి నియామకానికి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఆమోదముద్ర వేశారు. మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్ నియామకమయ్యారు. హెచ్ఆర్సీ సభ్యులుగా మాజీ జిల్లా జడ్జి రమాదేవి, ఏపీ కేడర్కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కిషోర్ కుమార్ నియమితులయ్యారు. వీరి నియామకానికి ఈ నెల 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. మరి మొత్తానికి లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్ నియమితులయ్యారని కరెంట్ అఫైర్స్ పరంగా గుర్తుంచుకోవాలి. ఇక మరో స్కాలర్షిప్ పథకానికి మంగళం. స్టడీ ఇన్ ఇండియాకు స్వస్తి చెప్పిన కేంద్రం. ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులకు మొండి చేయి. విదేశీ విద్యార్థులకు అందిస్తున్నటువంటి ఉపకార వేతనాల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. స్టడీ ఇన్ ఇండియా పేరుతో విద్యాశాఖ 2018లో ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద దేశంలో పేరు పొందిన 10 ప్రముఖ సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకునే విదేశీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దేశంలోని విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఇలాంటి అనేక పథకాలకు ఇప్పటికే అటకెక్కించిన మోడీ ప్రభుత్వం తాజాగా ఎస్ఐఐకి కూడా మంగళం పాడింది. 2020-21 సంవత్సరం నుంచి మొదలైన ఈ పథకం కింద పరీక్ష నిర్వహించి అర్హులైన విద్యార్థులను ఎంపిక చేశారు. వీరు 22-23 వరకు ప్రభుత్వం నుంచి ఉపకార వేతనాలు పొందారు. అయితే 2023-24లో కొత్తగా విద్యార్థులు ఎవరికీ స్కాలర్షిప్లు ఇవ్వలేదు. 2022-23లో ప్రయోజనం పొందిన వారికి ఈ ఏడాది మార్చి వరకు ఉపకార వేతనాలు అందాయి. మరి మొత్తానికి 2023-24 అకాడమిక్ ఇయర్ నుంచి మరి ఈ పథకానికి స్కాలర్షిప్స్ మంజూరు కావడం లేదని స్టడీ ఇన్ ఇండియా పథకం కింద మెరిట్ టెస్ట్ నిర్వహించి ఇండియాలో ప్రముఖమైన విద్యాసంస్థల్లో చదివే విదేశీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించే పథకం, ఆ పథకానికి సంబంధించి మరి స్కాలర్షిప్స్ అందడం లేదని వార్త రావడం జరిగింది. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ హైదరాబాద్ జోనల్ మేనేజర్గా సునీల్ కుమార్ చుగ్ బాధ్యతలు స్వీకరించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు హైదరాబాద్ జోనల్ మేనేజర్గా సునీల్ కుమార్ చుగ్. గత ఏడాది కంటే కట్ ఆఫ్ తగ్గే ఛాన్స్. ఈసారి 92% ఉండవచ్చని అంచనా. జేడబ్ల్యూ మెయిన్స్ పరీక్షలు 2 సెషన్లు క్లిష్టంగానే
జనవరితో పోలిస్తే ఏప్రిల్ సెషన్లో ఉపశమనం. ముగిసిన రెండవ సెషన్ పరీక్షలు మొత్తానికి గత ఏడాది కంటే కట్ ఆఫ్ కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉందని, టఫ్గా ఉంది కాబట్టి కట్ ఆఫ్ తగ్గే ఛాన్స్ ఉందని వార్త ఇవ్వడం జరిగింది. ఇక దేశంలోని తొలి క్లైమేట్ చేంజ్ స్టేషన్ జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్లో ఏర్పాటు చేసిన దేశంలోని తొలి క్లైమేట్ చేంజ్ పరిశోధన కేంద్రాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం ప్రారంభించారు. ఈ కేంద్రంతో హిమాలయాల పరిశోధనల్లో భారత్ ముందుంటుందని ఆయన అన్నారు. దేశంలోని ఫస్ట్ క్లైమేట్ చేంజ్ స్టేషన్ జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్లో ప్రారంభించారు, గుర్తుంచుకోవాలి. ఇది మనకు కరెంట్ అఫైర్స్ పరంగా. వర్సిటీ పోస్టుల భర్తీని పాత పద్ధతిలోనే కొనసాగించాలి. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్. రాష్ట్రంలోని యూనివర్సిటీల పోస్టుల భర్తీలో పాత పద్ధతిని అనుసరించాలని, లెక్చరర్గా అనుభవం అనే అంశాన్ని ఎత్తివేయాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో ఎలాంటి అంశాలను చేర్చకుండా డైరెక్ట్గా రిక్రూట్మెంట్ నిర్వహించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు మూర్తి, రాష్ట్ర కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. మరి యూనివర్సిటీలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీని ప్రస్తుతం ఇంటర్వ్యూ విధానము, గ్రేడింగ్ విధానం కాకుండా పాత పద్ధతిలోనే కొనసాగించాలని కోరుతున్నట్టు వార్త ఇవ్వడం జరిగింది. అమలులోకి వక్ఫ్ సవరణ చట్టం నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ. దేశంలో వక్ఫ్ సవరణ చట్టం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. గత వారం పార్లమెంటు ఉభయ సభలు సవరణ చట్టాన్ని ఆమోదించి రాష్ట్రపతికి పంపిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదించగా ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో అనేది స్పష్టం లేదు. అయితే మంగళవారం నుంచి వక్ఫ్ చట్టం అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్లో పేర్కొన్నది. కేంద్రం పంపిన వక్ఫ్ సవరణ బిల్లును ఏప్రిల్ 8న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. మొత్తానికి వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది కేంద్ర న్యాయశాఖ. రేపు వికారాబాద్ ఐటీఐ క్యాంపస్ ఆవరణలో మరి ఈ నెల 10న ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్దుల్ సుబాన్ తెలియజేశారు. మరి వికారాబాద్ జిల్లాలో జాబ్ మేళా నిరుద్యోగ అభ్యర్థులు ఉపయోగించుకోవాలా. ఇక తెలంగాణలో ఉరి శిక్ష అమలుకు ఏర్పాట్లు లేవు. దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితులకు విధించినటువంటి ఉరి శిక్షను అమలు చేయడానికి తెలంగాణలోని ఏ జైల్లోనూ ఏర్పాట్లు లేవు. గతంలో ముషీరాబాద్ జైలులో ఆ ఏర్పాట్లు ఉండగా దాన్ని ఆసుపత్రిగా మార్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రాజమహేంద్రవరంలో మాత్రమే ఉరిశిక్ష అమలుకు ఏర్పాట్లు ఉన్నాయి. ఇక ఇంటర్ ప్రవేశాల్లో ఆన్లైన్ విధానం లేనట్టే. రాష్ట్రంలో విద్యార్థుల ప్రవేశాలకు ఆన్లైన్ విధానం అమలు చేయాలని విద్యాశాఖ భావించినప్పటికీ వచ్చే అకాడమిక్ ఇయర్లో అది కష్టమని ఇంటర్ బోర్డు నిర్ణయానికి వచ్చింది. ఆన్లైన్ విధానం అమలు చేయాలంటే ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు గ్రేడింగ్ ఇవ్వాలి. ఒక్కో కళాశాలకు ఫీజు ఎంతో నిర్ణయించాలి. ఆ దిశగా ఇప్పటివరకు ఇలాంటి కసరత్తు జరగలేదు. ఒకవేళ ప్రభుత్వం ఫీజులు నిర్ణయించినా తాము జేడబ్ల్యూఈ, ఎఫ్సెట్, నీట్ తదితర వాటికి కూడా శిక్షణ ఇస్తామని, హాస్టళ్లు ఉన్నాయని, రుసుములను ఎలా నిర్ణయించారంటూ కళాశాల న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. దీనిని పరిగణలోకి తీసుకున్న ఇంటర్ బోర్డు వచ్చే విద్యా సంవత్సరానికి పాత విధానమే కొనసాగించాలని నిర్ణయించింది. మరి వచ్చే ఇంటర్ ప్రవేశాల అడ్మిషన్ సంబంధించి ఆన్లైన్ విధానం ఉండకపోవచ్చని వార్త ఇవ్వడం జరిగింది. ఇక లోకాయుక్త హెచ్ఆర్సీ నియామకానికి గవర్నర్ ఆమోదం, త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు. ఈ వార్త చదివాము. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి, స్పీకర్ మంత్రులను కోరిన ఉద్యోగుల జేఏసీ. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విప్ ఆది శ్రీనివాసులను ఉద్యోగుల జేఏసీ నేతలు కలిశారు. మంగళవారం మినిస్టర్ క్వార్టర్స్లో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు తదితరులు మరి మినిస్టర్స్ కలిపి ఉద్యోగులకు సంబంధించి 57 సమస్యలు ఉన్నవని, అందులో 10 మాత్రమే ఫైనాన్షియల్కి సంబంధించినవని, మిగతావన్నీ ఆర్థిక భారం లేనివని, మరి పెండింగ్ డిఏలు, పిఆర్సీలు, ఈహెచ్ఎస్, సిపిఎస్ రద్దు, 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని కోరారు. పెండింగ్ డిఏలు రిలీజ్ చేయాలి, టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీష్. ఇక తెలంగాణ సోనాకు దేశవ్యాప్త డిమాండ్. తెలంగాణలో పండుతున్నటువంటి వరి ధాన్యం సోనా రకానికి దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుంది. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించినటువంటి తెలంగాణ సోనా రకం బియ్యం తక్కువ కాలంలోనే రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రతో సహా వివిధ రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. ఈ నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో తెలంగాణ సోనా RNR 15048 వరి రకం బియ్యం మార్కెటింగ్ చేసేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి.
ఇక జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి వార్తలు. ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి మెటలర్జికల్ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా అప్లికేషన్లు కోరడం జరుగుతుంది. అర్హత గల వారు మే 7వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల సంఖ్య 2. ఇక నెక్స్ట్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్లికేషన్లు కోరడం జరుగుతుంది. మే 25లోగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. పోస్టుల సంఖ్య 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్. ఎన్ఎల్సీలో 171 పోస్టులు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అప్లికేషన్ కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు మే 15వ తేదీలోగా అప్లై చేసుకోవాలా. పోస్టుల సంఖ్య 171. ఇక ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఖాళీల భర్తీకి ఇంతకుముందు ఆ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇక యూపీఎస్సీలో కేంద్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న క్రింది పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. 111 ఖాళీలు. పోస్టులు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఏఈ సిస్టమ్ అనలిటిస్ట్. మినిరత్న కంపెనీ బామర్ లారీ అండ్ కంపెనీ లిమిటెడ్లో క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం 13 ఖాళీలు. సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్ తదితర పోస్టులు. ఇక విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించి డిఎంహెచ్ఓ అనంతపురంలో 16 పోస్టులు. రాష్ట్రంలోని అనంతపురంలో డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 16 పోస్టులు. ఇక రాష్ట్రీయ రక్షణ యూనివర్సిటీ బెంగళూరులో డిగ్రీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు. బెంగళూరులోని రాష్ట్రీయ రక్షణ యూనివర్సిటీ షిమోగా క్యాంపస్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరడం జరుగుతుంది. ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ కంప్లీట్ కవర్ చేయడం జరిగింది. వీడియోని చూసిన వారు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.